హలో గైస్, ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వావ్, సూపర్ కదా అసలు. ఆ చెట్ల కల్లుకున్న తీగలు ఏం చెట్లో తెలుసా మీకు? సేమ్ తమలపాకు చెట్ల లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఏం తీగలు ఒకసారి కనుక్కుందాం ఎవరినైనా. అన్న ఇక్కడ ఆపన్నా, ఛాయ్ తాగుదాం. అట్లే చెట్లు ఏం చెట్లు కనుక్కుందాం. అరే ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారా? వా, ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి. అసలు స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ స్వర్గం అయితే ఇట్లే ఉంటుందేమో. గాయస్, ఇది అరకులోని వుడెన్ బ్రిడ్జ్. లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 20 తీసుకుంటున్నారు. మనకు కనిపిస్తుంది కదా వుడెన్ బ్రిడ్జ్, ఎంత బాగుంది కదా చూడడానికి. ఆ చెట్లకు అల్లుకున్న అందమైన తీగలన్నీ మిరియాల చెట్లు అంట ఫ్రెండ్స్. అరే స్వర్గం అంటే ఇట్లే ఉంటుందేమో కదరా. చూడండి, కింద కాఫీ తోటలు, పైన మిరియాల చెట్లు, మధ్యలో వుడెన్ బ్రిడ్జ్. ఎంత అద్భుతంగా ఉంది కదా. మా వాళ్ళు ఎప్పుడో ఫోటోల కోసం బ్రిడ్జ్ ఎక్కేసారు. కన్నయ్య ఇక్కడ మధ్యలోకి నిలబడండి, ఇటు సైడ్ కొంచెం. గాయస్, ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవే కాఫీ గింజలు. మనం రోజు తాగే కాఫీ పొడి ఈ కాయల నుంచే వస్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి కాఫీ తోట మొత్తం. అరే అమ్ములు ఆగండ్రా, వస్తున్నాం. చూడండి వుడెన్ బ్రిడ్జ్ ఎంత బాగుందో. దీనే కెనోపీ వాక్ అంటారు. అడవి టూరిజంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు దీన్ని. ఈ వుడెన్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందంట. అరే ఒక్కసారి ఇటు చూడరా, ఏమనుందిరా అసలు. అరే ఈ పక్కనే వ్యూ పాయింట్ ఉందంటరా, మస్తు ఉంటుందంట అది కూడా చూడండి. ఇక్కడ మూవీ షూట్స్, ప్రీ వెడ్డింగ్, సాంగ్ షూట్స్ ఏమైనా చేసుకోవచ్చు. దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. అమ్ములు ఎట్టెళ్ళావు? ఏ పైకి రా. కాఫీ కాయలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఈ తీగలతోనే చూడు దీనికి ఇంత అందం వచ్చింది. చెట్లు కూడా భలే పొడవున్నాయి అసలు. బా, కాఫీ చెట్ల కింద కెమెరా పెట్టినాం. వ్యూ బాగుంది కదా. ఆడ ఇంకో వాటర్ ఫాల్ ఉందంట, ఇంకోటి ఉందంట ప్లేస్ వాటర్ ఫాల్స్. చిన్నదే రా వాటర్ ఫాల్, అంత అవసరం లేదు. గాయస్, ఇక్కడ పక్కనే ట్రీ డెక్ ఉందంట. కన్నయ్య జాగ్రత్త. గాయస్, ఈ ట్రీ డెక్ పైన ఎక్కి వ్యూ చూస్తుంటే భలే ఉంది గాయస్, అసలు చాలా బాగుంది. అమ్ములు వెళ్ళగా నాన్న. తీసుకో. ఇక్కడ ఉన్న వుడెన్ బ్రిడ్జ్ దాదాపు 200 మీటర్లు ఉంటుందంట. గాయస్, మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఏవేవో అమ్ముతున్నారు అనుకున్నాం కదా. ఇక్కడ కాఫీ గింజలు, మిరియాలు, పసుపు, సహజంగా అంటే అడవిలో సహజంగా పండే ప్రతి ఐటమ్ని ఇక్కడ అమ్ముతున్నారు. ఇదేంటి టీ పొడా? ఇవి టీ పొడా? టీ పొడి, మసాలా, యాలకులు, మిరియాలు. ఏది టేస్టీగా ఉంటుంది టీలో, కాఫీలో? అన్ని టేస్ట్ గానే, క్వాంటిటీ డిఫరెన్స్ అంతే సార్. స్ట్రాంగ్ అట్లా ఉంటాయి. మేడం షుగర్ తక్కువగా అనిపిస్తే అడగండి. ఇప్పుడే కొంచెం పౌడర్ కమి కదంటే ఇప్పుడే చేసాం కాబట్టి పౌడర్. మేము అంటే తగ్గుతుంది కదా. అలా ఇగో ఇక్కడ ఛాయ్ తాగుతుండు కదా, ఈయనే మా టూరిస్ట్ గైడ్.
ఆయన ఆటో మాట్లాడుకున్నాము, 2 రోజులకు కలిపి 2300 తీసుకున్నాడు. కానీ చాలా ఓపికగా అన్ని ప్రాంతాలని చాలా క్షుణ్ణంగా మేము ఉన్నంతసేపు అక్కడ ఉండి అన్నీ చూపించాడు. అసలు చాలా మంచి వ్యక్తి. బీన్స్ తోనే పౌడర్ చేస్తే ఇది 200, ఇది 120. ఇక్కడే కాఫీ గింజల పొడితో చేసిన కాఫీ అమ్ముతున్నారు. చాలా బాగుంది టేస్ట్. మా కన్నయ్య చూడండి ఆస్వాదిస్తుండే. టీ పొడి లాగే మరగబెట్టి వడబోస్తాను వేసాను మేడం, అందుకే మీకు అలా కాదు. దీంట్లో విత్తులు ఉంటాయండి, విత్తనాలు ఉంటాయి కదా? విత్తనాలు ఉండవు సార్, ఇవి వేరు. ఇవి వేరా? ఇవి నేచురల్ గా ఉండే వాటిలో నేచురల్ గా సార్. ఇవి ఒక చెట్టు, వేరే చెట్టు అన్నమాట. పిక్కలు ఉన్నవి వేరే చెట్టు ఉంటది, ఇవి నార్మల్. ఇవి పిక్కలు ఉండవు, కొన్నిటి దగ్గర పిక్కలు ఉంటాయి సార్. మీరన్నట్టే చెట్లు. మాకు కూడా ఫారెస్ట్ ఉంది. ఇదేంటండి? ఇవి మూలికలు సార్, ఉట్టి వేర్లు అంటారు. కొబ్బరి నూనె వేసి తలకి రాసుకుంటే డాండ్రఫ్, హెడేక్, హెయిర్ ఫాల్స్ రాకుండా ఉండడానికి ఉట్టి వేర్లు. లేదు సార్, చాలా మంది తీసుకెళ్తున్నారు. దీంట్లోకి కొబ్బరి నూనె మనకు యూజ్ చేయాలి. కొబ్బరి నూనె అయిపోతుంటే రీఫిల్ చేసుకోవాలి. దీంట్లోనే వేసుకోవాలి కొబ్బరి నూనె, నానబెట్టాలి. నానబెడితే అవి యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి అది ఎంత మెల్ట్ అయిందో. గ్యాస్ వుడెన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత బొర్ర గుహలు వెళ్తున్నాం. బొర్ర గుహలు వెళ్ళే దారిలోనే గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుందంట. చాలా బాగుంటుందని చెప్పారు. దాదాపు 4320 ఫీట్ల ఎత్తు ఉంటుందంట ఇది. చూద్దాం ఒక్కసారి అక్కడికి వెళ్ళి. ఇందాకనే వర్షం ఫుల్ పడింది గాయస్, చూడండి ఎంత బాగుంది కదా క్లైమేట్ అంతా. పచ్చని చెట్లు. వింటర్ సీజన్లో వస్తే మాత్రం స్వర్గంలో ఉన్నట్లే ఉంటుందంట ఈ ఏరియా మొత్తం. కానీ వెహికల్స్ పైన వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది వింటర్ సీజన్లో. ఎందుకంటే మన ముందర ఉండే వెహికల్స్ మనకు కనపడవు. చాలా జాగ్రత్తగా నిదానంగా రావాలి. గాయస్ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి రానే వచ్చినాం. పచ్చటి చెట్లతో తెల్లని పొగమంచుతో ఎంత బాగుంది చూడడానికి. వావ్ సూపర్. వాన పడుతుందిరా. గాలికొండ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇటు నుంచి బొర్ర గుహలకి బయలుదేరినాం. బొర్ర గుహలు ఇక్కడ నుంచి దాదాపు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉందంట.